హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మేము హోబర్ట్‌లో జరిగే ఫేమస్ డార్క్ మోఫో ఫెస్టివల్‌కి వచ్చాము. డార్క్ మోఫో అనేది ఎవ్రీ ఇయర్ జరిగే ఒక యూనిక్ వింటర్ ఫెస్టివల్. ఇది ఆర్ట్స్, మ్యూజిక్, లైట్ ఇన్‌స్టలేషన్, ఫుడ్ అండ్ కల్చర్ అన్నీ కలిసిన ఒక అమేజింగ్ ఎక్స్‌పీరియన్స్. ఈ ఫెస్టివల్ చాలా ఫేమస్ ఎందుకంటే ఇక్కడ క్రియేటివ్ ఆర్ట్స్, డార్క్ థీమ్స్ అండ్ క్రేజీ వైబ్స్ ఉంటాయి. ఈ ఫెస్టివల్‌లో చాలా పార్ట్స్ ఉన్నాయి. సో మేము ఈ హోల్ ఎక్స్‌పీరియన్స్‌ని కొన్ని పార్ట్స్‌గా చూపిస్తాము. మరి ఈరోజు పార్ట్ 1లో మనం ఎక్స్‌ప్లోర్ చేసేది డార్క్ పార్క్. ఇక్కడ బ్యూటిఫుల్ లైట్ ఇన్‌స్టలేషన్స్, క్రియేటివ్ ఆర్ట్ వర్క్స్, కొన్ని క్రేజీ డార్క్ వైబ్స్ ఉంటాయి. నిజంగా చూస్తే ఒక డిఫరెంట్ వరల్డ్‌లో ఉన్నట్టు అనిపిస్తది. సో ఇంకెందుకు లేట్, రండి మాతో కలిసి డార్క్ పార్క్‌ని ఎంజాయ్ చేయండి. ఇక్కడ లైట్ బీమ్ ఉంది చూడు వెనకాల. సో వైబ్ మొత్తం ఇలా మంచిగా ఉంటుంది. వింటర్ కదా, సో అక్కడక్కడ వీళ్ళు మొత్తం లైక్ క్యాంప్ ఫైర్స్ని పెట్టారనమాట. మనం మంచిగా చలిలో విడివిడి తీసుకుంటూ తిరగచ్చు అనమాట మొత్తం. ఇలా మొత్తం మ్యూజిక్ అండ్ ఫుడ్ స్టాల్స్ ఉంటాయి అక్కడక్కడ. అండ్ ఇలా మొత్తం రెడ్ కలర్ థీమ్లోనే ఉంటుంది డార్క్ మోఫో, ఎందుకంటే డార్క్ థీమ్ కాబట్టి. ఇక్కడ స్పిరిట్ ఆఫ్ టాస్మేనియా క్రూజ్ షిప్ డిస్ప్లే కూడా ఉంది. లైక్ దాని లోపలికి వెళ్ళి మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చు. వాళ్ళు కొన్ని ఆర్ట్స్ పెట్టారు, సో అది చూడొచ్చు. ఇది కొత్తదన్నమాట, పై వరకు లేదు, జస్ట్ ఒక 2 ఫ్లోర్స్ వెళ్ళి రావచ్చు మనం అంతే. ఇప్పుడు క్రూజ్ షిప్‌లోకి వెళ్తున్నాము. ఫస్ట్ టైం స్పిరిట్ ఆఫ్ టాస్మేనియా. బట్ ఇది 5 స్పిరిట్ ఆఫ్ టాస్మేనియా 5 అనమాట. అంటే ఇది కొత్త షిప్, ఇంకా యూజ్‌లోకి కూడా రాలేదు. నో టాయిలెట్స్ ఇన్ ద షిప్ అంట. హౌ ఐరనీ. బట్ డిస్ప్లేలో ఉన్నారు కదా అందుకని. వావ్, ఎంత పెద్ద లైన్ ఉంది. వర్షం పడుతుందా? సో ఇదంతా కార్ పార్కింగ్ స్పేస్ అన్నమాట. ఇట్లా 4 లెవెల్స్ 3 లెవెల్స్ ఉంటాయి. అసలు అయితే యూజువల్లీ 3 లెవెల్స్ ఉంటాయి, బట్ ఇది కొత్తది కదా, ప్రాబబ్లీ ఎక్కువ లెవెల్స్ ఉండొచ్చు. ఇక ఇవన్నీ అటు నుంచి ఎంటర్ అయ్యి నా చీకటి అటు నుంచి ఎంటర్ అయ్యి ఇట్లా పార్క్ చేస్తారు అనమాట. సో మళ్ళీ అది అయిపోయిన తర్వాత అక్కడ గేట్ ఉంది కదా, ఓపెన్ చేస్తే అటు నుంచి వెళ్ళిపోతాయి. సో అన్ని వస్తాయి, లైక్ కార్గో వెహికల్స్, కార్స్ అన్నీ అనమాట. సో బట్ ఈ షిప్ ఇక్కడ నుంచి వెళ్ళదు, లైక్ డెవెన్పోర్ట్ నుంచి వెళ్తుంది. ఇక్కడ ఓన్లీ డిస్ప్లే పెట్టారు అంతా. సో టాస్మానియాలో ఉండే డెవెన్పోర్ట్ నుంచి మెయిన్ ల్యాండ్ లో ఉండే జిలాంగ్ వెళ్తుంది. సామాన్ తోటి మన కార్ తోటి వేరే మెయిన్ ల్యాండ్ కి వెళ్ళాలి అంటే ఇందులో వెళ్ళాలన్నమాట. కార్లో సామాన్ పెట్టుకొని పార్క్ చేసుకొని వెళ్ళొచ్చు. అందుకే లైన్స్ ఉన్నాయి. అదే ఒక్కసారికి 300-400 వెహికల్స్ వెళ్తాయి ఈజీగా. కార్లు పెట్టేది లెవెల్స్ ఉంటాయా? ఇది ఒకటే లెవెల్? కార్లు పెట్టే కూడా లెవెల్స్ ఉంటాయి. పాతదానికి 2 ఉన్నట్టున్నాయి, దీనికి ఏమన్నా ఎక్కువ ఉంటాయేమో. చూడు ఎంత హైట్ కూడా ఉన్నది. సో యాక్చువల్లీ పెద్ద పెద్ద ట్రక్స్ కూడా వెళ్తాయి అన్నమాట. యాక్చువల్లీ కార్గోస్ ఇప్పుడు లైక్ కూలీస్ సామాన్లు రావాలనుకో, అది లైక్ ట్రైలర్ మీద కంటైనర్ ఉంటుంది, కంటైనర్ లో లోడ్ చేసి ఉంటాయి. ఇక్కడ ఓన్లీ ట్రైలర్ పార్క్ చేస్తారు. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ట్రక్ కి టచ్ చేసి తీసుకెళ్తారు అన్నమాట. సో ఎగ్జాక్ట్లీ ఓన్లీస్ ఎట్లా వస్తుంది తెలీదు, బట్ కొన్ని అలానే వస్తాయి అన్నమాట. అయితే ఇప్పుడు మొత్తం చూడొచ్చా? ఇది ఒకటేనా ఫ్లోర్? తెలీదు, చూద్దాం. It's a little off.
అయ్యా ఇక్కడ అందరూ సింగర్స్ అనుకుంటా, చనిపోయిన సింగర్స్ అండి. ఇట్లానే పిచ్చి పిచ్చి ర్యాండమ్ డిస్ప్లేస్ ఉంటాయి అన్నమాట. లైక్ మొన్న ఇట్స్ ఆర్ట్ వింటర్ ఫెస్టివల్, సిటీ మొత్తము లైక్ ఒక ఆర్ట్ స్టూడియో లెక్క చేస్తారనమాట. ఇక్కడ పట్ల అక్కడ లైక్ ఇట్లా ఆర్ట్ డిస్ప్లేస్ పెడతారు ర్యాండమ్ గా. ఇదే మాత్రం ఓ అది కార్ క్రాషా? ఏమో అనుకుంటా. ఇట్లానే వింత వింత ఆర్ట్ డిస్ప్లేస్ ఉంటాయి. ఓ కార్ క్రాష్ అయితే అగో కార్లు కనిపిస్తున్నాయి. మెషిన్ తోని క్రాష్ చేపిస్తున్నట్టు. అచ్చా పైనుంచి కూడా చూడవచ్చు. ఓ పైనుంచి కూడా చూడొచ్చు. సో ఇలా అజీబో గరీబ్ ఆర్ట్ డిస్ప్లేస్ ఉంటాయి అన్నమాట. సో నేనైతే ఫస్ట్ టైం చూడ్డాము. సో నాకైతే చాలా వింతగా అనిపించింది. సో ఇలా మొత్తం షిప్ ఎలా కనిపిస్తుంది అని చెప్పి చూపిస్తున్నాను. సో క్రూజ్ షిప్లో అంతే. సో బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ ఇంకో ఆర్ట్ డిస్ప్లే ఉందన్నమాట. సో అక్కడికి వచ్చాను. ఇక్కడ ఇంకో ఆర్ట్ డిస్ప్లే ఇదైతే ఇంకా వింత ఆర్ట్, ఎందుకు పెట్టారో తెలీదు. బెల్ట్లతోటి కొనుక్కొచ్చి పెట్టారు. బెల్ట్లతోటి ఆర్ట్ ఏమవుతుంది ఆయన? ఏం లేదు, జస్ట్ ఒక ఆర్ట్ డిస్ప్లే. కింద రాసుకొని కలర్ చేంజ్ అవుతున్నట్టుంది అక్కడ. దీన్ని డార్క్ మోఫో అని అంటారనమాట. ఇందులో అజీబో గరీబ్ ఆర్ట్ డిస్ప్లేస్ పెడతారు. దానికి ప్రూఫ్ అనమాట ఇవే ఆర్ట్. ఇది ప్రతి ఇయర్ లైక్ ఒక బొమ్మని పెడతారు, ర్యాండమ్ బొమ్మని. దాన్ని మన ఇండియాలో నరకాసుని కాల్చినట్టు కాలుస్తారు అనమాట. సో వాళ్ళు ఇట్స్ లైక్ ద బర్నింగ్ ద ఈవో. సో అది 21st 5:30 వరకు డిస్ప్లేలో ఉంటుంది. దాని తర్వాత 21st ఈవినింగ్ 6 నుంచి 7కి పెరేడ్ లాగా తీసుకెళ్ళి అక్కడ కాలుస్తారు అనమాట. ఇదే చెప్పింది ఈ బొమ్మని. యాక్చువల్లీ ఇదేంటి తెలుసా, ఈసారి హిందూ సంప్రదాయంగా చేశారు. బట్ ఇండియన్ హిందూ కాదు, బాలినీస్ హిందూ ఆర్టిస్టులు తయారు చేస్తారు అనమాట. ఏం రాస్తున్నారు ఏమో తెలియదు కానీ ఈసారి మళ్ళీ అనుకుంటా కాల్చేది. చిట్స్ ఏమన్నా తీస్తారు అనుకుంటా. 21st ఈ బొమ్మనే కాల్చేది. సో ఇది బాలినీస్ హిందూ వాళ్ళు చేసిన బొమ్మ అనమాట. అవును, మనం బాలికి పోతే ఇక్కడ ప్రతి గుడి బయట ఇట్లనే ఉండే కదా. సో ఇందులో ఇంకా చిన్న పాకెట్ ఉంది. అందులో మన వరీస్ అవన్నీ
పేపర్ మీద రాసి ఏదో రాస్తున్నారు. పేపర్ మీద రాసి దాన్ని ఇంకా వేసి లైక్ అది బర్న్ చేసేటప్పుడు ఆ పేపర్స్ అవి కూడా కాలుతాయి. సో ఇట్స్ బేసిక్‌లీ మన ప్రాబ్లమ్స్ బర్నింగ్ విత్ ద ఈవిల్ అన్నట్టు. సో ఇక్కడ మనం చెక్‌లో మన ప్రాబ్లమ్స్ రాసి అవి వెళ్ళిపోవాలి అని చెప్పి దాన్ని పొట్టలో ఏసేయాలి. సో కాల్చినప్పుడు ఆ వరీస్ అన్నీ ఎళ్ళిపోతాయన్నమాట. సో ఇది డార్క్ మోఫోలో డార్క్ పార్క్. సో ఇంకా ముందు ముందు ఇంకా ఏమేం డార్క్ థింగ్స్ ఉన్నాయో చూడాలి అనుకుంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేయండి. అంటిల్ దెన్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బై. లవ్ యూ ఆల్.